అడవి నుంచి పాములు భారీ గుంపు బయటకు వచ్చి ఈ వ్యక్తి నౌకను నిర్మిస్తున్న ఆ భారీ చెక్క ఆశ్రయం వైపు వెళ్లాయి. భారీ రాక్షసుల సహాయంతో నౌక వేగంగా కోసాగింది. రాబోయే భయంకరమైన విపత్తు కోసం ఇదంతా జరుగుతోందని స్పష్టంగా కనిపించింది. కొద్దిసేపటికే లెక్కలేనన్ని పక్షులు నౌక చుట్టూ తిరుగుతూ వచ్చాయి. అవి నౌకలోకి ప్రవేశించిన వెంటనే ఎలాంటి గందరగోళం లేకుండా తమకు కేటాయించిన ప్రదేశాల్లోకి వెళ్లి కూర్చున్నాయి. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో జంతువులు కూడా అక్కడికి చేరుకున్నాయి. ఇవన్నీ చూసిన అతనికి నౌకను నిర్మించాలన్న తన నిర్ణయం పూర్తిగా సరైనదేనన్న నమ్మకం మరింత బలపడింది. జంతువుల కోసం నిల్వ చేసిన ఆహారం ఎక్కువ కాలం సరిపడేలా చేయటానికి అతను మరియు అతని భార్య ఒక ప్రత్యేకమైన ఔషధ మూలికను సిద్ధం చేశారు. అది జంతువులను కొంతకాలం గాఢ నిద్రలోకి పంపేది. భయంకరమైన విపత్తు ముగిసే వరకు అవి నిద్రలోనే ఉండి ఆ తర్వాత మళ్లీ మేల్కొని స్వేచ్ఛగా తమ జీవితాలను కొనసాగించగలవు. ఒకరోజు అకస్మాత్తుగా కొంతమంది అపరిచితులు అడవిలోకి వచ్చారు. వారి నాయకుడు చాలా యుద్ధాల్లో నైపుణ్యం కలిగిన సైనిక నాయకుడిగా పేరు పొందాడు. ప్రపంచం అంతం కాబోతోందన్న విషయం ఫై అతనికి ఏమాత్రం నమ్మకం లేదు. అతని ఉద్దేశం ఆ నౌకను ధ్వంసం చేయటమే. కాని అక్కడ ఉన్న ఆ భారీ రాక్షసులను చూసిన వెంటనే వెళ్లిపోయే ముందు అతను కేవలం హెచ్చరించాడు. తదుపరిసారి తాను మరింత పెద్ద సైన్యంతో తిరిగి వచ్చి మొత్తం నగరాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. తన తెగ వద్దకు తిరిగి వెళ్లిన వెంటనే తన ప్రజలందర్నీ కలిశాడు. వారు పెద్ద సంఖ్యలో ఇనుప ఆయుధాలను తయారుచేసి అతనికి వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధం కావడం ప్రారంభించారు. అదే రాత్రి అతను రహస్యంగా శిబిరంలోకి ప్రవేశించాడు. వారి ప్రణాళిక ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. అక్కడ అతని మమనుషులు గ్రామాలకు నిప్పంటిస్తూ విధ్వంసం సృష్టిస్తున్న దృశ్యాన్ని చూశాడు.